హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా చాలా డిఫరెంట్గా ఒక మంచి టేస్ట్ తోటి మంచి ఫ్లేవర్ తోటి ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా ఇలా కొంచెం మందపాటి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న గుంట గరిటెతోటి ఒక గంటడైతే ఆయిల్ వేసుకున్నాను. ఇది జస్ట్ మనకి పన్నీరు ఫ్రై చేసుకోవటానికండి. పన్నీర్ అనేది మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా డన్ చేసుకుంటూ మరీ మాడనివ్వకుండా, ఊరికనే మాడుతుందండి చూసుకోవాలి. మాడకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. లైట్గా చేంజ్ అవ్వాలి కలరు, మరీ ఎక్కువగా కాదు. అలా అయితేనే మన గ్రేవీని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయి అలానే ఉంచేసాను. స్టవ్ ఆన్ చేసి అవసరం అనుకుంటే ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. సరిపోతుంది అనుకుంటే ఏం లేదు, నాకైతే సరిపోతుందండి. ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్, ఓన్లీ ఆనియన్ పేస్ట్, ఇంకేమీ వేయలేదు. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, మన గ్రేవీకి సరిపడా నాకైతే సరిపోతుంది. ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. మనకి ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. మనకు అర్థమైపోతుందండి, స్మెల్ అనేది మారిపోతుంది, మంచి వాసన వస్తుంది. సో అప్పటి వరకు అయితే వేయించుకుందాము. ఈ ఆనియన్ పేస్ట్ వేగటంలోనే మనకి కర్రీ అనేది మొత్తం ప్రాసెస్ ఉంటుందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఆనియన్ వేగటం వల్ల. చూసారా, దాదాపు వేగిపోయింది. కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర పేస్ట్ అండి. కొత్తిమీర అవసరం అనుకుంటే పుదీనా వేసుకోండి, నేనైతే వేయలేదు. ఓన్లీ కొత్తిమీర, ఒక గుప్పెడి కొత్తిమీర ఇలా పేస్ట్ లాగా చేసి వేసాను. భలే ఉంటుంది. మనకి తరిగి వేసుకోవడం కన్నా కొత్తిమీర ఇలా పేస్ట్ లాగా వేస్తే గ్రేవీ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. అలాగే చిన్న 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మరీ ఎక్కువగా వద్దు, జస్ట్ 1/2 స్పూను. ఇవి కూడా పచ్చివాసన పోయి వేగే వరకు వేయించుకుందాము. కొత్తిమీర వేగిందంటే మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో అలా చూసుకుంటూ వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయినట్లని దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఇంకొకసారి కలుపుకొని మంచిగా వేయించేసుకుందాము. ఇది మనకి మందపాటి కడాయి పెట్టుకోవాలండి. పల్చటిది అయితే ఊరికనే అడుగంటుతుంది. అందుకని చూసుకొని కొంచెం మందంగా ఉండేది, అడుగు మందంగా ఉండేది పెట్టుకుంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఈ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతుంది అన్నమాట. చూసారా, మనకి అది అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ అంతా కూడా రిలీజ్ చేసేసింది ఆనియన్ పేస్ట్ అనేది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లే. ఇది కొత్తిమీర కూడా చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి అండి, కంపల్సరీగా వేయాలి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేసి ఒక్కసారి అయితే మంచిగా నీట్గా కలిపేసుకుందాం. ఇక మూత పెట్టే పని లేదు, మనకి జస్ట్ ఆనియన్ పేస్ట్ వేగిందాకే మూత పెట్టానండి. తర్వాత మొత్తం క్యాప్ ఓపెన్ చేసి ఇలా వేయించేసుకోవాలి, ఎందుకంటే ఊరికినే అడుగంటుతుంది. సో మధ్యలో కదుపుకుంటూ ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీనిలో ఒక 1 స్పూన్ వరకు కారం అండి, మరీ ఎక్కువగా వద్దు, పన్నీర్ కర్రీ కదా, కొంచెం స్పైసీ అనేది మరీ ఎక్కువగా లేకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే దీంట్లో వచ్చేసి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అండి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నాను. భలే ఉంటుంది. మనకి టొమాటో అనేది అసలు యూజ్ చేయట్లేదండి దీంట్లో, ఓన్లీ పెరుగుతోటే. పెరుగులో ఉన్న ఆ లైట్ పులుపు మనకి ఈ కర్రీకి సరిపోతుంది, ఇంకా టమాటా వేసుకునే అంత అవసరం ఉండదు. ఇప్పుడు మనకి పెరుగు కూడా జస్ట్ 1 or 2 మినిట్స్లో వేగిపోతుందండి. మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో ఆ విధంగా వచ్చే వరకు ఒక జస్ట్ 1 మినిట్ పెరుగు మనకు ఆ గ్రేవీ వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. 1 మినిట్లో చూసారా అయిపోయింది. కలర్ కూడా ఒక మంచి కలర్ వచ్చిందండి. కర్రీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి
పన్నీర్ మసాలా అండి, జస్ట్ ఆప్షనల్ ఉంటే వేసుకొని లేదంటే లేదు. నెక్స్ట్ వేసింది ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడరు. ఈ రెండు వేసుకున్నాను, పన్నీర్ మసాలా అలాగే ధనియాల పౌడర్, ఇంకే మసాలాలు వేయట్లేదు. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, దీంట్లో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసేసుకుందాం. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే ఒక 1 గ్లాస్ వరకు అయితే వేస్తున్నాను. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆనియన్ పేస్టే కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. అలాగే పెరుగు కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే. ఇప్పుడు దీనిలో సాల్ట్ అనేది చూసుకొని ఒకసారి సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలండి, ఇవి కూడా వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే పన్నీరు ఇలా గ్రేవీలో వేయగానే ఆ వేడికి కొంచెం విరుగుతున్నట్లు అవుతుంది మనకి గరిటె తగిలితే. అందుకని స్మూత్గా కలిపేసుకొని ఒకసారి క్యాప్ పెట్టేసుకుంటే జస్ట్ ఎంత 3 to 4 మినిట్స్, ఎక్కువ టైం పట్టదు మనకు అది దగ్గర పట్టడానికి. 3 to 4 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఈ చిక్కదనం అనేది సరిపోతుంది. ఇక నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, దేనిలోకైనా, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కర్రీని అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్గా చేసుకునే దానికన్నా. సో ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ మటుకి చేయండి. థ్యాంక్ యూ.